చిన్నగా పుట్టింది, గొప్పగా నిలిచింది. అనగనగా ఓ అడవిలో ఒకరోజు ఓ శక్తివంతమైన సింహం ఒక పెద్ద చెట్టు నీడలో నిద్రపోతూ ఉంటుంది. హఠాత్తుగా ఒక చిన్న ఎలుక పరిగెత్తుతూ ఆ సింహం పాదం మీద పడి దాన్ని నిద్రలేపుతుంది. సింహం బిగ్గరగా తన పెద్ద పంజాతో భయంతో వణుకుతున్న ఎలుకను పట్టుకుని అరవటం మొదలుపెట్టింది. తన గంభీరమైన గొంతుతో, నన్నెందుకు లేపావు? నన్ను లేపినందుకు నిన్నిప్పుడు తినేస్తాను అని అంటుంది. ఆ చిన్న ఎలుక భయంతో వణుకుతూ, ఓ సింహరాజా, దయచేసి నన్ను వదిలేయండి. నేను అనుకోకుండా మిమ్మల్ని నిద్రలేపాను. మీరు నన్ను వదిలితే ఒకరోజు తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను అని ప్రాధేయపడుతుంది. ఆ సింహం పెద్దగా నవ్వి, నీవా, ఓ చిన్న ఎలుక, నాకు సహాయం చేస్తుందా? ఇదేం వింత అని నవ్వుతూ ఆ ఎలుకను వదిలేస్తుంది. కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు వేసిన బలమైన జాలంలో సింహం చిక్కుకుంటుంది. ఆకాశం వైపు వేలాడుతూ గర్జిస్తుంటుంది. తప్పించుకోవాలని శ్రమపడుతుంది, కానీ తప్పించుకోలేకపోతుంది. సింహం గర్జన విన్న ఎలుక వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తాడును కొరకడం మొదలుపెట్టింది. సింహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది. కొంచెం కొంచెంగా ఎలుక తాడును కొరుకుతూ చివరికి సింహాన్ని విముక్తి చేస్తుంది. ఎలుక సింహంతో, నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను సింహరాజా అని అనగా, సింహం కృతజ్ఞతగా, నీవు చెప్పినట్టే నాకు సహాయం చేశావు. నీవు నా ప్రాణాలను కాపాడావు. ధన్యవాదాలు మిత్రమా అని అంటుంది. ఆ రోజు నుండి వారిద్దరూ స్నేహితులయ్యారు. ఒక మంచి పనిని ఎప్పటికీ చిన్నగా చూడకూడదు. చిన్నవాళ్ళు కూడా గొప్ప సహాయం చేయగలరు. మరిన్ని వీడియోల కోసం మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.